नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। सर చాలా సెన్సేషనల్ అయిన ఒక బిగ్ కేసు మనం ఒకటి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ బస్ చేశారు. ప్రధానంగా మనం చూస్తే సెన్సిటివ్ అండ్ కాన్ఫిడెన్షియల్ డేటా ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇంపార్టెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ 16.8 crore సిటిజన్ మనకి ఇక్కడ లభ్యమైంది ఇక్కడ. సో ఈ ఎంటైర్ డేటా కూడా మనము చూస్తే 140 కేటగిరీస్ ఆఫ్ డేటా డీటెయిల్స్ మనకి ఇక్కడ ఈరోజు పట్టుకున్నాం. సో ఇందులో ప్రధానంగా డీటెయిల్స్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ వాళ్ళ మొబైల్ నెంబర్స్, తర్వాత నీట్ స్టూడెంట్స్ డేటా, దెన్ ఎనర్జీ అండ్ పవర్ సెక్టర్కి సంబంధించిన కన్జ్యూమర్ బిల్లింగ్ డేటా, దెన్ పాన్ కార్డ్ డేటా డీటెయిల్స్, దెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన డేటా, దెన్ గ్యాస్ అండ్ పెట్రోలియం ఏజెన్సీస్కి సంబంధించిన డేటా, హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఆఫ్ బ్యాంక్ 5 lakhs డేటా. మనందరికీ తెలుసు ఈ ట్రేడింగ్ అండ్ స్టాక్స్ లోని బ్రోకరేజ్ చేసే వాళ్ళకి డీమ్యాట్ అకౌంట్స్ ఉంటుంది, దానికి సంబంధించి 35 lakh డేటా కూడా మనకి లభ్యమైంది. పర్సనల్ అబౌట్ 2.55 lakh డేటా కూడా ఇక్కడ ఈ స్టాక్ బ్రోకర్స్ చాలా ఫ్రీగా అమ్ముతూ ఉన్నారు. అందులో మీరు చూస్తే నేమ్, ఈమెయిల్ ఐడి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ వింగ్లో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ ర్యాంక్ అండ్ కరెంట్ లొకేషన్ అండ్ అడ్రస్ కూడా ఇక్కడ వీళ్ళు ఇంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు అమ్ముతూ ఉన్నారు పబ్లిక్కి. తర్వాత గవర్నమెంట్ ఢిల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్సీఆర్ రీజన్లో అబౌట్ 34,000 వరకు వీళ్ళ డేటా ఉంది. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి అబౌట్ 11 lakhs. తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా మీరు చూస్తే అక్కడ అబౌట్ 15 lakh పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ లభ్యమైనవి. అందులోని మనకి ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్లోని ఈ డేటా అన్నది వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఇది కంట్రోల్ నెంబర్, సీసీ నెంబర్, ఏసీ అప్డేట్స్, కార్డ్ హోల్డర్స్ నెంబర్, తర్వాత మొబైల్ నెంబర్, ఫస్ట్ ఎస్డబ్ల్యూపి అమౌంట్, దెన్ ఇన్కమ్ డిక్లేర్డ్, ఇట్లాగా డిఫరెంట్ ఫీల్డ్స్లోని ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సైబర్ క్రిమినల్స్కి అమ్ముతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు పాన్ కార్డ్ ఇది బేసిక్ ఫైనాన్షియల్ ఐడెంటిటీకి, అంటే ఎనీ ఫైనాన్షియల్ సర్వీస్ మనం తీసుకోవాలన్నా దానికి బ్యాక్ ఎండ్ లింక్ చేసేది పాన్ కార్డ్. సో ఈ పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చాలా ఫ్రీగా అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ డేటా లీకేజ్ వల్ల మనకి ఎంటైర్ నేషనల్ సెక్యూరిటీకే ముప్పు వచ్చే ఇది ఉన్నది. అంటే ఎంటైర్ నేషనల్ సెక్యూరిటీ కూడా మనం బ్రీచ్ అయ్యే కేసుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది బేసికలీ యూపీ అండ్ బీహార్ నుంచి జరిగిన ఫేక్ ఫ్రాంచైజీ గ్యాంగ్ ఇది. దీనికి ఏం చేశారంటే వన్ ఆఫ్ ది విక్టిమ్ అంటే బాజ్పల్లి నుంచి కేఎఫ్సి ఫ్రాంచైజ్ కావాలని చెప్పి హీ హాజ్ అప్లైడ్ ఆన్లైన్. బట్ అక్కడ చూస్తే ఏమన్నా అయితే అసలు కేఎఫ్సి ఫ్రాంచైజ్కి అప్లై చేసే యూఆర్ఎల్ లింక్ అండ్ వెబ్సైట్ కూడా అసలు ఒరిజినల్ కాదు అది.
అది సమ్ ఫ్రాడ్స్టర్స్ ఫ్రమ్ యూపీ అండ్ బీహార్ వీళ్ళు మనకి ఈ ఫేక్ వెబ్సైట్స్ అన్నది క్రియేట్ చేసి ఇది మనకి గూగుల్ అండ్ ఫేస్బుక్లోని ఈ యాడ్స్ రన్ చేసి వీళ్ళందరికీ ఫిషింగ్ లింక్స్ పంపి తర్వాత ఆ విక్టిమ్ ఏదైతే ఉన్నాడో అబౌట్ 94 lakhs వరకు ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత టోటలీ వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి ఇన్కమ్యూనికేట్ అయ్యారు. వీళ్ళకి సంబంధించి డీటెయిల్స్ కూడా మనకి డీసీపీ సైబర్ క్రైమ్ ప్రీతిరాజ్ గారు అంది. ఒక కేసులో 2,000 రూపీస్కి 2,000 to 3,000 రూపీస్కి వాళ్ళు ఒక 50,000 సిటిజన్స్ది డేటాబేస్ని అమ్మడం జరుగుతుంది. ఇంకొక కేసులో మనకి ఒక వేరే కేసులో అరెస్ట్ చేసినటువంటి ముద్దాయి నుంచి అతను ఒక కాల్ సెంటర్ నడిపేవాడు, ఫేక్ కాల్ సెంటర్, బ్యాంక్ కస్టమర్స్కి కాల్ చేసి వాళ్ళని డిఫ్రాడ్ చేయడం కోసం. అతనికి ఎక్కడి నుంచి బ్యాంక్ కస్టమర్స్ డేటా దొరికిందని మేము ఇంట్రాగేషన్ చేసినప్పుడు మనకు ఒక లీడ్ ఇస్తే ఆ లీడ్ ద్వారా మేము ఇన్వెస్టిగేషన్ చేసుకుని పోయినప్పుడు మనకి ఒక 2 బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 2 బ్యాంక్స్ది 4,000 కస్టమర్స్ది డేటాబేస్ మనకి దొరికింది. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఒక కాల్ సెంటర్ని అవుట్సోర్స్ చేయడం జరిగింది. ఈ ఫ్రెష్ కస్టమర్స్కి క్రెడిట్ కార్డ్ ఆన్బోర్డ్ చేయడానికి వాళ్ళు కాల్ సెంటర్ సర్వీసెస్ని వాళ్ళు అవుట్సోర్స్ చేయడం జరిగింది. ఆ అవుట్సోర్స్ చేసినటువంటి ఆ కంపెనీ ఎంప్లాయీ ద్వారా ఈ డేటా లీక్ అయింది. అదే కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా వీళ్ళు వెరిఫికేషన్ ప్రాసెస్ కోసము అవుట్సోర్స్ చేయడం జరిగింది వేరే ఒక కంపెనీకి. ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీ ద్వారా ఈ డేటా మొత్తం బయటికి వచ్చిందండి. ముఖ్యంగా దొరికినటువంటి దాంట్లో ఫైండింగ్స్ ఏంటంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఈ కన్సెంట్తో తీసుకున్నటువంటి కొన్ని డేటాస్ దీంట్లో ఉన్నాయి. వితౌట్ కన్సెంట్ కూడా తీసుకున్నటువంటి కొన్ని డేటాస్ దీంట్లో మనకి దొరికినాయి. అదే కాకుండా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు థర్డ్ పార్టీకి ఇవ్వకుండా కూడా వాళ్ళు మెయిన్ ఆర్గనైజేషన్స్ ఆర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు హోల్డ్ చేయాల్సినటువంటి సెన్సిటివ్ అండ్ ప్రైవేట్ డేటా కూడా మనకి వీళ్ళు దగ్గర దొరికినాయి. ఇవన్నీ వీళ్ళు మనకి ఇనిషియల్గా ఒక కంప్లైంట్ ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా మనకి తెలిసింది. మళ్ళీ దాన్ని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మనకి తెలిసినది ఏంటంటే ఈ ఫ్రాడ్స్టర్సు వీళ్ళు జస్ట్ డయల్ వాళ్ళతో ఏజెంట్గా రిజిస్టర్ అవుతారు. ఎవరైనా ఒక క్రిమినల్ జస్ట్ డయల్కి కాల్ చేసి నాకు ఈ పలానా సిటీది ఒక పలానా బ్యాంక్ది కస్టమర్స్ది డీటెయిల్స్ కావాలి అని అడిగినప్పుడు వెంటనే జస్ట్ డయల్ వాళ్ళు ఒక ఫోన్ నెంబర్ని మనకి మెసేజ్ పంపడం జరుగుతుంది. మనకి ఇనిషియల్గా శాంపుల్ డేటా పంపుతాడు. శాంపుల్ డేటా నచ్చినప్పుడు ఈ క్రిమినల్స్ మళ్ళీ దానికి అమౌంట్ పే చేసి వాళ్ళు మొత్తం డేటాని తీసుకోవడం జరుగుతుంది. 98 lakh की लॉस आయింది. तो what they have done is they have created fake websites. Fake websites create చేసినప్పుడు మొత్తం సోషల్ మీడియాలో పాపులరైజ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ బై రన్నింగ్ గూగుల్ యాడ్స్. तो it is being popularized, but actually in reality there is no website for getting dealership of KFC. There is a separate procedure. So by making these fake websites and popularizing it, they are attracting victims who want to have dealerships. And after the victims apply for dealership, they send them genuine documents with the letterhead of KFC, which is a forged document. And after that they keep taking money under different pretext for license fee, registration fee, all that. So here, just like KFC, they have created fake websites for other companies also. Same prakaranga jockey ki lekapothe jockey tarvata ifco fertilizers tarvata ITC and Tata 1mg kuda oka kotha website undi online pharmaceutical delivery gurinchi. For example, so same like that they have created all these fake websites
and they are popularizing it that if you apply on this, we'll give you dealerships, and like that they are duping the victim.